పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడు. పాపం అందరిది ఒక ఎత్తు, పవన్ కళ్యాణ్ గారిది ఒక్కరిది ఒక ఎత్తు. ఎప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఇది మూడో ఎలక్షన్స్ అనుకుంటా. మూడో ఎలక్షన్స్ ప్రజారాజ్య పార్టీ కానీ చూస్తుంటే ఇప్పుడు ఇది మూడో ఎలక్షన్స్. 3 ఎలక్షన్స్ జరిగిన పవన్ కళ్యాణ్ గారు కనీసం ఎమ్మెల్యే కాలేకపోయారు చూడండి. నిజమా కాదా మరి? ఇది వాస్తవం కదా. పాపం మన పోయినసారి పిఠాపురం వీడియో చేసినప్పుడు కానీ పాపం ఈ జనసేన కార్యకర్తలు పాపం నా మీద విరుచుకుపడ్డారు, మామూలుగా కాదు. నేనేం తప్పు మాట్లాడినా ఉన్నదన్నట్టు చెప్తున్నా దాంట్లో. దానికి ఇరుసుకుపట్టాడు. అరే నువ్వు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే స్థాయా నీది అని. అంత కాకపోవచ్చు కానీ ఉన్న వాస్తవం అయితే అవునా కాదా ఇది? మరి ఎమ్మెల్యేనైనా అయ్యాడా? మళ్ళీ పైపెచ్చి పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్ని నువ్వెంత బతికెంత అని అంటాడు చూడు. అప్పుడు నాకు నవ్వు వచ్చింది. ఇదేంటి అసలు పవన్ కళ్యాణ్కి ఎప్పుడో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే అవ్వలేదు, ఒక్క సీటు గెలుచుకున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి కాంగ్రెస్ పార్టీని ఎదిరించి ఇప్పుడు రాష్ట్ర సీఎం అయ్యి 175 సీట్లకి నేను నిలబడిన జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం 21 అంటే 21 సీట్లకి అంటే అభ్యర్థులు లేక, జనసేన పార్టీ అభ్యర్థులు లేక టీడీపీ పార్టీ తర్వాత వైసీపీ పార్టీ నుంచి వచ్చిన అభ్యర్థులకి సీట్లు ఇచ్చుకున్న పవన్ కళ్యాణ్ గారి స్థాయి పైపెచ్చి ఇప్పుడు పిఠాపురం. ఎందుకు నవ్వుతున్నానంటే అంటారు కదా, నేను ఆ స్థాయి, నేను ఇది, నా కళ్ళు ఉన్నారు, నా ఫ్యాన్స్ ఉన్నారు, నాకు నాయకులు ఉన్నారు, నేను ఎక్కడికి పోతుంది. కొంతమంది అయితే ఈ జనసేన కార్యకర్తలు కానీ పవన్ కళ్యాణ్ దేవుడు ఉన్నానని దేవుడికి కార్యకర్తలు లేరా, అభిమానులు లేరా, నాయకులు లేరా? ఎంతమంది ఉంటారు కదా. ఎంతమందిని వదిలేసి జబర్దస్త్ టీంని, సీరియల్లో యాక్టింగ్ చేసే వాళ్ళని, కుటుంబ సభ్యులో ఉన్న వరుణ్ తేజస్ని, తర్వాత నాగబాబుని, చిరంజీవిని తీసుకొస్తున్నారు. ఎందుకు నాకు అర్థం కాలేదు. ఎంతమందిని అంటే ఆయన మీద ఆమెకు నమ్మకమే లేదు. గెలుస్తాననే నమ్మకం లేకపోవడానికే కదా. నమ్మకం లేకపోవడమే కదా ఎంతమందిని దింపింది. కేవలం ఒక మహిళ మీద ఒక మహిళను ఓడించడానికి ఎంతమంది కట్టుకట్టారో చూడండి. మరి జబర్దస్త్ టీము, సీరియల్స్ యాక్టింగ్ చేసేవాళ్ళు, కుటుంబ సభ్యులు, మళ్ళీ ఏమో మళ్ళీ మా మూడు పార్టీలు, ఏది జనసేన, టీడీపీ, బీజేపీ, 3 పార్టీలు, జబర్దస్త్ ఆర్టిస్టులు, సీరియల్ ఆర్టిస్టులు, కుటుంబ సభ్యులు, ఎంతమంది అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమీ లేదని అర్థమైంది పూర్తిగా. 3 ఎలక్షన్స్ ఆడిపోయినా సరే కనీసం పార్టీలో నిలబడడానికి నాయకులు లేరు, పార్టీకి సపోర్ట్ చేయడానికి కార్యకర్తలు లేరు అన్నట్టుగానే కదా అర్థం. మొత్తానికైతే పిఠాపురంలో ఫస్ట్ ప్రకటించినప్పుడు 1,00,000 మెజార్టీ వచ్చింది, 1,00,000 మెజార్టీ వచ్చిందట. అరే 1,00,000 మెజార్టీ అంటే ఏంటి వీళ్ళకి అసలు తెలుసా అని అనుకున్నా. ఇప్పుడు 1,00,000 మెజార్టీ కదా, కనీసం గెలవడమే కష్టము అనే విధంగా జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తయారయ్యాడని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే వంగా గీత గారి దెబ్బకి పవన్ కళ్యాణ్ గారికి దడ పుడుతుందనే చెప్పుకోవచ్చు. మామూలుగా కాదు. దడ పుట్టకపోతే ఏంది మరి? పుట్టకపోతే ఇది ఏందంటావు మరి? మామూలు విషయం కాదు మరి. వంగా గీత గారి దెబ్బకి పవన్ కళ్యాణ్ గారు అబ్బా అంటున్నారనే చెప్పుకోవచ్చు. మరి ఆ మాత్రం సృష్టించారు మరి. వంగా గీత గారి పవర్ ఏంటో చూపించారు కదా. మరి చూపించారు కాబట్టి మనం ఎట్టా గెలవలేరని జబర్దస్త్ ఆర్టిస్టులు, ఒక పక్క నాగబాబు గారు, ఒక పక్క కుటుంబ సభ్యులు, సినీ సీరియల్ చేసి యాంకర్లు, ఇక మొత్తాన్ని దింపించి ప్రసారం చేద్దాం. మరి కార్యకర్తలు, 3 పార్టీలు, ఏదేమైనా కానీ వంగా గీత గారి దెబ్బకు పవన్ కళ్యాణ్ గారు అబ్బా అంటున్నాడని చెప్పుకోవచ్చు.